హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము లాస్ట్ వీడియోలో ఫస్ట్ లెసన్ గురించి చూసాం కదా, వానదేవున. ఈ లెసన్లో మనం సెకండ్ లెసన్లో ఉన్నది బాలభీముడు. ఈ టాపిక్ గురించి చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డిఎస్సి మరియు టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ క్లాస్లో మనము టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్తో పాటు నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. ఆ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ లింక్లో పెడతాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ లెసన్ వచ్చేసి బాలభీముడు. దీని ఇతివృత్తం వచ్చేసి ఇతిహాసము, ప్రక్రియ వచ్చేసి కథ. బాలభీముడు అనేది ఒక కథ గురించి చూద్దాం ఇప్పుడు. బాలభీముడు చూడండి. సెకండ్ లెసన్ వచ్చేసి మనకు బాలభీముడు. నెక్స్ట్ ఫస్ట్లో ఏమిచ్చారు అంటే ఒక పటం ఇచ్చి దాంట్లో ఏమేమి కనిపిస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ జరుగుతున్నాయి, అలాగే వీటి గురించి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఇదొక కథ అన్నమాట, బాలభీముని కథ. చూడండి. ఒకరోజు కుంతీదేవి తన కొడుకుని భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఇక కుంతీదేవి భుజం మీద బాలభీముని ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళింది? పూల తోటకి వెళ్ళింది. అలాగే నడుస్తూ ఉంటే కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. అలాగే చేతులు పట్టు తప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు. అయ్యో నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమైందన్నమాట. అలాగే వెంటనే బాధపడుకుంటూ బాలుడిని ఎత్తుకుంది. ఏం చేసింది? బాలుడు కింద పడితే బాలుడిని ఎత్తుకుంది. ఆశ్చర్యం పడిపోయిందన్నమాట. బాలునికి ఏం కాలేదు, కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి ముక్కలైంది. ఆ బండ ఏమైంది? ముక్కలైపోయింది. ఈ చిన్న బాబు బాలభీముడు కింద పడంగానే ఆ బండ ఏమైంది? ముక్కలైపోయింది. అలాగే ముక్కలైపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడిని తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాలభీముడు. ఎవరు? ఆ బాలుడే బాలభీముడు. అలాగే బండను పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని చుట్టల పక్కల వాళ్ళందరూ కలిసి ముక్కు మీద వేలేసుకున్నారు. పెద్దవాడయ్యాక కొండల్ని పిండి చేసే గొప్పవాడవుతాడు అని పొగిడారు. అలాగే తండ్రి ఎవరు? పాండురాజు. తల్లి ఎవరు? వచ్చేసి కుంతీదేవి. చూడండి, ఈ విషయం తెలిసింది. అలాగే బాలభీముడి బలాన్ని చూసి మురిసిపోయాడు. పాండురాజుకి 5 కొడుకులలో భీముడు రెండోవారు. పాండురాజుకి ఎంతమంది? 5 కొడుకులు. అలాగే భీముని అన్న ఎవరు? ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ్ముళ్ళు. అన్న వచ్చేసి ధర్మరాజు, మిగిలిన 3 ఏమో తమ్ముళ్ళు. ఎవరెవరు? అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ 3 తమ్ముళ్ళు. ఈ 5 పంచపాండవులు అని పేరు. ఏమంటారు? పంచపాండవులు అంటే ఎవరు? ఈ 5 ఉన్నారు కదా, వీళ్ళే. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీళ్ళందరూ కలిపి ఏమిటి? పాండవులు అని, పంచపాండవులు అని అంటారు. అలాగే పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు. ఈ పాండురాజు అన్న ఉన్నాడు కదా, పాండురాజు అన్న ఎవరు? ధృతరాష్ట్రుడు. ఈయన హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రునికి 9 కొడుకులు. వారికి కౌరవులు అని పేరు. కౌరవులలో పెద్దవాడు ఎవరు? దుర్యోధనుడు. ఇప్పుడు కుంతీదేవి, పాండురాజు, వీళ్ళకి 5 కొడుకులు. నెక్స్ట్ ఈ పాండురాజు అన్న ఎవరు? చెప్పాను కదా, ఇక్కడ ఉంది కదా. పాండురాజు అన్న ఎవరు? ధృతరాష్ట్రుడు. ఈయనకి ఎంతమంది? 9, అంటే 100 మంది పిల్లలు. వీరిని కౌరవులు అని అంటారు. వీరిలో పెద్దవారు ఎవరు? దుర్యోధనుడు. పాండవులలో పెద్దవాడు ఎవరు? ధర్మరాజు. అలా. నెక్స్ట్, చిన్నప్పుడు పాండవులు కౌరవులు అంతా కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. ఈ ఆటల్లో భీముడు ఎప్పుడు కౌరవుల్ని ఓడించేవాడు. భీముడు బలవంతుడు కాబట్టి కౌరవుల్ని ఎప్పుడు ఓడించేవాడు. అలాగే ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి అంటూ మాటికి ఇంటికి పోయేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు. తిరిగి వచ్చి చదువుకోవడానికి, ఆడుకోవడానికి పోయేవాడు. ఒకసారి కౌరవులందరూ చెట్లెక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీమునికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజల కింద రాలి పడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు.
భీముని బలానికి ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. అలాగే కోపంతో భీముని మీద తిరుగుపడ్డారు. కౌరవులంతా కింద పడిపోయినాక వాళ్ళ కోపం వస్తుంది కదా, వాళ్ళంతా తిరగపడ్డారు. ఎవరి మీద? భీముని మీద. అయితే భీముడు భయపడలేదు, వాళ్ళను చితకబాదాడు. ఏమీ చేయలేక కౌరవులందరూ భీముని పైన ద్వేషం పెంచుకొని రోషంగా వెళ్ళిపోయారు. ఎట్లాగైనా భీముని ఓడించాలని అనుకున్నారు. అలాగే కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు భీమునిపై చాలా కోపం పెంచుకున్నాడు. కౌరవులలో పెద్దవాడైన ఎవరు? దుర్యోధనుడు భీమునిపై కోపం పెంచుకున్నాడు. అలాగే ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండటాన్ని దుర్యోధను చూశాడు. ఎవరు? దుర్యోధనుడు ఎవరు? కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు కదా, అతను భీముడు ఒంటరిగా ఉండడం చూశాడు. అతనికి విషాహారం తినిపించాలి, అంటే విషం కలిగిన ఆహారాన్ని తినిపించాలనుకుంటాడు. దాంతో భీముడు స్పృహ కోల్పోయాడు. విషమున్న ఆహారం ఎవరు? దుర్యోధనుడు ఏం చేశాడు? భీముడికి తినిపించాడు. భీముడు ఏం చేశాడు? భీముడికి ఏమైంది? స్పృహ కోల్పోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముడిని తీగలతో బంధించారు. ఎత్తుకొని పోయి నదిలో పడేయాలనుకున్నారు. కానీ అంతమంది కలిసి కూడా భీముడిని ఎత్తలేకపోయారు. భీముడిని దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. ఏం చేశారు? కౌరవులందరూ కలిసి భీముడిని దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. భీముడు అడుగున ఉన్న పాతాళ లోకానికి పోయారు. అక్కడ ఉన్న విషసర్పాలు భీమునిలో ఉన్న విషాన్ని పీల్చివేసి అతనికి ఎట్లాంటి అపాయం కలగకుండా చేశాయి. అలాగే భీముని కట్లు తెంపాయి. కొంతసేపటి భీమునికి స్పృహ వచ్చింది. అక్కడ ఉన్న నాగరాజు తన బంధువని తెలుసుకున్నాడు. అక్కడ ఉన్న నాగరాజు ఎవరు? నాగరాజు తన బంధువు అని తెలుసుకున్నాడు. అలాగే అతని దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటికి వచ్చారు. ఎవరి వల్ల? నాగరాజు వల్ల. అతని దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటికి వచ్చాడు. అలాగే మరికొన్ని దినాలకు ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు బలపరీక్ష పెట్టారు. ఎవరికి? కౌరవులకు. వీళ్ళ గురువు ఎవరు అనంటే ద్రోణాచార్యుడు. వీళ్ళకు కౌరవ పాండవులకు బలపరీక్ష పెట్టారన్నమాట. అలాగే అందులో దుర్యోధనికి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది. ఎవరెవరికి? దుర్యోధనుకి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది. దాంట్లో కూడా ఎవరు గెలిచారు? భీముడే గెలిచాడు. అలాగే భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లి, నాయనా, నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని బుద్ధులు చెప్పింది. సరేనమ్మా, నేను పెద్ద అయ్యాక నా బలంతో చెడ్డ వాళ్ళను శిక్షిస్తా, మంచి వాళ్ళను రక్షిస్తా అన్నాడు భీమ. ఈ విధంగా ఈ లెసను బాలభీముడు అనే లెసన్ ఉంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ గురించి చూద్దాము.